చతుర్థి వినాయక చవితి అని కూడా అంటాం, సెలబ్రేట్ చేస్తాం. మరి ఫ్లోరా ఫానా నేచర్ క్లబ్ అనేది మన స్కూల్లో ఒక నేచర్ క్లబ్ అనేది ఉంది. దాని ఆధ్వర్యంలో ఈకో ఫ్రెండ్లీ వినాయక తయారీ అనేది చాలామంది పిల్లలు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఎన్నో రకాల వినాయక ప్రతిమలను తయారు చేశారు. మీకు ఇక్కడ చిన్న క్వశ్చన్ వేస్తున్నాను. మట్టి వినాయకుడిని తయారు చేశారు. మట్టి వినాయకుడు కాకుండా మీరు బజార్లలో చూస్తున్నారు, ఎటువంటి వినాయకులు అవి? నిలబడి చెప్పు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. కూర్చో. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పిఓపి అనే ఒక రసాయన పదార్థంతో తయారు చేయబడిన వినాయకులు అవి. వాటి వల్ల ఏంటి నష్టం? మరి మట్టి వినాయకుల్లో ఎందుకు తయారు చేయాలి? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనే రసాయన పదార్థంతో తయారు చేసిన వినాయకులను తయారు చేసి పూజించడం వల్ల కలిగే అనర్థాలు ఏంటి? ఏమైనా చెప్పగలరా ఎవరైనా? ఏం పొల్యూషన్? వాటర్ పొల్యూషన్ జరుగుతుంది. ఎందుకు? ఈ రసాయన పదార్థాలు, ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనే ఒక రసాయన పదార్థము ప్లస్ దానిపై వేయబడిన రంగులు, కృత్రిమ రంగులు, అవి కాస్త కరిగిపోయి ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాటిపై పూయబడిన రసాయనాలు అన్నీ కూడా నీటిలో కరిగిపోయి నీటి కాలుష్యాన్ని మనకు ఏర్పరుస్తుంది. తద్వారా చెరువులు, సరస్సులన్నీ కూడా, నదులు కూడా అన్నీ కూడా ఏమవుతాయి? కలుషితమైపోతున్నాయి. కలుషితమైన అవడం వల్ల ఆ కలుషితమైన ఆ కలుషితమైన నీటిని మనం సేవించడం, అదేవిధంగా పశువులు సేవించడం వల్ల వాటి చనిపోవడం, నీటి కాలుష్యం జరగడము, మనం ఆ నీటిని తాగడము, వాటిని ఉపయోగించడం అనేది జరుగుతుంది. అవునా? ఈ మధ్య ఈ 9 రోజులు 11 రోజులు వినాయక చవితి జరిగిన తర్వాత 11వ రోజు నిమజ్జనం అనే ఒక ప్రక్రియ ఉంటుంది. అవునా? ఆ నిమజ్జనం రోజు తెలుస్తుంది మీకు ఎంత. ఈ 11 రోజులు చాలా మంచిగా మహారాజులాగా కొలుస్తారు. కానీ తర్వాత ఏం జరుగుతుంది? తీసుకెళ్ళి ఇష్టం వచ్చినట్లు నీళ్ళల్లో, కాలువల్లో, సరస్సుల్లో పడేస్తుంటారు. మళ్ళీ వాటిని ఏం చేస్తారు? ఎవరైనా తీస్తారా? తీయరు. మళ్ళీ మున్సిపాలిటీ వాళ్ళు, గవర్నమెంట్ తీయాలని డిమాండ్ చేస్తారు. దానికంటే శ్రేయస్కరం ఏంటిది? మరి ఈ నిమజ్జనం అనే ప్రక్రియ ఎందుకు చేయాలి? దీని వెనక ఉన్న అంతరార్థం ఏంటిది అనేది మీకు తెలుసా? ఒక చిన్న కథ చెప్తాను, వినండి. మహాభారతం ఎవరు రాసిండ్రో తెలుసా మీకు? మహాభారతం రాసింది వినాయకుడు. ఎవరు చెప్తే రాసిండ్రో తెలుసా? వేదవ్యాసుడు చెప్తుంటే వినాయకుడు రాయాలి. ఒక కండిషన్ పెట్టిండు వేదవ్యాసుడు. ఏమన్నాడు? వినాయకుడు నేను రాస్తాను, కానీ నువ్వు నిరంతరంగా చెప్తూనే ఉండాలి. పగలు రాత్రి అనేది తేడా లేకుండా, ఎటువంటి టైం గ్యాప్ తీసుకోకుండా ఖచ్చితంగా నువ్వు చెప్తూ ఉంటే నేను రాస్తూ ఉంటా అనే ఉద్దేశంతో ఆయన ఏమంటాడనంటే, నువ్వు కంటిన్యూస్గా చెప్తుండాలి, నేను కంటిన్యూస్గా రాస్తూ ఉంటాను అని అంటాడు. దానికి వేదవ్యాసుడు అంగీకరిస్తాడు. అలాగే వినాయకుడు కూడా అంగీకరిస్తాడు రాయడానికి. అలా కంటిన్యూస్గా 11 రోజులు టైంలో 10 రోజులు కంటిన్యూస్గా ఆయన రాస్తారనమాట. ఎటువంటి నిద్రాహారాలు లేకుండా ఈ మహాభారతం ఆయన చెప్పడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం వినాయకుడు రాయడం జరుగుతూ ఉంటుంది. అయితే 10వ రోజు తర్వాత ఏం జరుగుతుంది అని అంటే, వినాయకుడి యొక్క శరీరం అంతా కూడా కంటిన్యూస్గా రాస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే, వినాయకుడి యొక్క శరీరం అంతా కూడా వేడెక్కిపోవడం జరుగుతుంది. నిద్రాహారాలు లేకుండా చేస్తే అలాగే అవుతుంది కదా. 2 గంటలు మనం కూర్చొని చదివితే అట్లనే అవుతుంది. 2 గంటలు మనం చదివినప్పుడు. ఈయన కంటిన్యూస్గా 10 రోజులు అలా కూర్చొని రాయడం వల్ల ఏమవుతుందంటే, ఆయన శరీరం యొక్క వేడి ఎక్కడ వల్ల ఏమవుతుంది అని అంటే, అప్పుడు వేదవ్యాసుడు ఏం చెప్తాడు అని అంటే, ఈయన శరీరం వేడెక్కడం వల్ల ఏం చేయాలి? దాన్ని చల్లబరచాలి. చల్లబరచడం కోసం ఏం చేయాలి? గంధం ఆయన వంటికి పూస్తాడు. గంధం తెలుసు కదా, చందనం ఆయన వంటికి పోసి చల్లార్చుతాడు. చల్లార్చిన తర్వాత దాన్ని ఏం చేయాలి? స్నానం చేయించాలి కదా. స్నానం చేయించి మళ్ళీ స్నానానికి తీసుకెళ్ళి స్నానం చేయించి మళ్ళీ యథాస్థానంలో ఆయనను కూర్చోబెట్టాలి. ఇది పద్ధతి. దీన్ని నిమజ్జన ప్రక్రియ అన్నారు. కానీ ఆ నిమజ్జన ప్రక్రియ కాస్త కూడా
వక్రీకరించబడి ఇప్పుడు ఏమవుతుంది, నిమజ్జనం అనే పేరుతో ఇక్కడ ఇట్లా రకరకాల రసాయన పదార్థాలతోటి తయారు చేసి వాటిని చెరువుల్లో ఇది నదుల్లో వేసి నీటి కాలుష్యాన్ని మనము ఏర్పాటు చేస్తున్నాం. అలా జరగకుండా మీరు భవిష్యత్తులో నీటి కాలుష్యాన్ని కాపాడాలి అనే ఉద్దేశంతో ఈ చిన్న కథలో ఉన్న ఆంతర్యం అర్థమైందా? వినాయకుడు స్నానం చేయాలి, వినాయకుడికి స్నానం చేయించి గంధం పూచి స్నానం చేయించి తిరిగి యథాస్థానంలో ఆయనని కూర్చోబెట్టాలి, అది ఉద్దేశం. కానీ ఏం జరుగుతుంది, ఆయన ప్రతిమలు తయారు చేస్తున్నారు, నీటిలోనే వదిలేస్తున్నారు. అలా చేయకూడదు. స్నానం చేయించి తిరిగి యథాస్థానంలో ఆయనని పునరుద్ధానం చేయాలి. అర్థమైందా? ఆ ఉద్దేశంతో ఏర్పడ్డ ఈ పండుగ ఇది. 11 రోజుల పాటు ఆయనని పూజించి ఆ నిమజ్జనం అంటే ఒక స్నానం ఆచరించి మళ్ళీ యథాస్థానంలో ఆయనని కూర్చోబెట్టాలి. కానీ సమాజంలో ఇప్పుడు ఎన్నో రకాల ప్రతిమలు కాలువల్లో, చెరువుల్లో, సరస్సుల్లో, నదుల్లో ఈ విధంగా చాలా దుర్బలమైన పరిస్థితులు అవి ఉంటున్నాయి. వాటిని అన్నిటినీ అరకట్టాలి అని అంటే చిన్నతనం నుంచే మీరు ఒక మంచి అవగాహన చేసుకొని మట్టి వినాయకులనే తయారు చేయాలి. మట్టి వినాయకులను తయారు చేయడంలో ఉన్న ఉద్దేశం ఏంటిదో తెలుసా? ఎవరైనా చెప్పగలరా? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేయబడ్డ వినాయక విగ్రహాలను పూజిస్తే అది కాలుష్యాన్ని, నీటి కాలుష్యాన్ని ఏర్పడుతుంది. మరి మట్టి వినాయకుడిని తయారు చేస్తే ఏర్పడదా? ఎందుకు ఏర్పడదా చెప్పాలి. చెప్పాలి, ఎందుకు భయపడతారు? ఆ మట్టి వినాయకుడు ఎప్పుడైతే కాలువల్లో, చెరువుల్లో, సరస్సుల్లో, నదుల్లో వేస్తే ఆ మట్టి వినాయకుడు ఏమవుతుంది? కరిగిపోతుంది. తర్వాత ఇంకొక విషయం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిదనంటే, మనకు